తప్పు చేస్తే శిక్షించిన అర్థం ఉంది. కానీ ఏ తప్పు చేయని వారిని సైతం బంధించి చావకొట్టి హింసించడం ఎంతవరకు సమంజసం? అన్యాయాన్ని నిలదీస్తే అంతే సంగతుల. కరీంనగర్ సమీపంలో సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీల దౌర్జన్యాన్ని ప్రశ్నించిన పాపానికి 3 గ్రామాలు పోలీస్ టార్గెట్గా మారిపోయాయి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న లారీల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకు 8 మంది యువకులు జీవోత్సవాలా మారిపోయారు. పోలీసుల 3rd డిగ్రీకి శరీరమంతా నుజ్జైపోయింది. అన్యాయమని ఎదిరిస్తే అంతే సంగతుల. ఇసుక అక్రమ రవాణా మనుషుల నిండు ప్రాణాలు బలి తీసుకుంటోంది. సహజ వనరులను అడ్డంగా తవ్వేయడమే నేరమంటే అతి వేగంతో దారంట పోతున్న దానయ్యలను నిర్దాక్షిణ్యంగా ఢీకొని చంపేసే నిర్లక్ష్యాన్ని ఏమనాలి? ప్రశ్నించిన వారిని జైళ్ల పాల్చేసి రక్షకులే రాక్షసులుగా మారితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ సమీపంలోని సిరిసిల్ల జిల్లాలో జరిగిన దారుణం ఇది. నా కొడుకు నిన్న పోయి కర్మేలా చూస్తే ఆ దెబ్బలతోటి నా కొడుకు నశించిపోతుంది. అమ్మ నేను నడవలేను, అమ్మ నన్ను ఆ దెబ్బల కింద అన్నాడు చంపిన. కానీ నాకు ఈ బాధ ఉండబో అమ్మ, నేను నడవలేకపోతున్నా అమ్మ, నేను భరించలేకపోతున్నా అని అంటే నేను 20 ఏళ్ళ కొడుకుని చేసుకొని కూడా నేను రూపాయి పని చేయకుండా నేను కైకిలు చేసుకుని చదివించుకున్నా సార్. నా కొడుకు ఇప్పుడు ఏదో జాబ్ చేసి నన్ను చేస్తాడు అనుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో నా కొడుకుని చదవాల్సి వస్తుంది సార్. ఇది ఇసుక లారీలు పచ్చని జీవితాల్లో పెట్టిన చిచ్చు. సహజ ప్రకృతి వనరులను ధ్వంసం చేయడమే ఒక తప్పు. అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తూ క్షణానికి లారీ పరిమితికి మించిన వేగంతో పరుగులు తీయడమే తప్ప అడ్డు అదుపు లేకుండా అడ్డగోలు వేగంతో వెళ్లే లారీలు మనుషుల ప్రాణాలు తీసేస్తే అడిగేవారుండరా? కరీంనగర్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం రోడ్డు వార నడిచి వెళుతోన్న ఎల్లయ్య అనే గ్రామస్తుడిని ఇసుక లారీ ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఎల్లయ్యను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతే, ఆ గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. అక్రమంగా ఇసుకను తరలించడమే తప్పు అయినా భరించాం, కానీ మనుషులపైకి లారీలు నడిపిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సమీపంలోని 3 గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఆగ్రహంతో దాదాపు 6 లారీలకు నిప్పు పెట్టారు. అడ్డొచ్చిన పోలీసులపైకి తిరగబడ్డారు. లారీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలవడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. మరుసటి రోజు రాస్తారోకోలు చేసి తమ కోపాన్ని వెళ్లగక్కారు. జరిగిన ఘటనపై ఇసుక లారీ యాజమాన్యంపై కేసులు పెట్టాల్సిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఝులిపించారు. 3 గ్రామాల ప్రజలు తిరగబడితే అందులో ఓ 8 మంది కుర్రాళ్లను అరెస్టు చేశారు. విచారణ పేరుతో వారిని చిత్రహింసల పాల్చేశారు. అన్యాయం జరిగిందని ఆరోపిస్తే అందుకు కారకులను శిక్షించాలి. తప్పు చేసిన వారిని కఠినంగా దండించాలి. కానీ ఇక్కడ రాజకీయం ఎంటరై ఏ తప్పు చేయని గ్రామస్తులకు చుక్కలు చూపించింది. పోలీసులు నడి రాత్రి కుర్రాళ్లను తీసుకుపోయి ముప్పు తిప్పలు పెట్టారు. పోలీస్ మార్క్ ప్రతాపంతో వాళ్లు మళ్లీ తిరిగి లేవకుండా చేసేశారు. ఇంత సిగిస్ట్ అయిన ఏ లోకంలో కూడా లేదు, ఏ రాజ్యంలో కూడా లేదు. మరి ఇంత కఠినమైన మరి హృదయాలను చేసి పెడుతున్నారు కుటుంబాలను. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామం మండుతోంది.
చేయని తప్పుకు బలైపోయిన తమ పిల్లలను చూసి ఆ గ్రామ తల్లులు కన్నీళ్లు పెడుతున్నారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు ఫలితం తమ పిల్లలు, యువకులను పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లి ప్రతాపం చూపారని, 3rd డిగ్రీ కూడా ప్రయోగించారని ఆవేదన చెందుతున్నారు. ఎస్పీ సార్ దగ్గరికి అయినాం సార్, లెటర్ పట్టుకొని పోతే మాకు తెలియదు అన్నాడు సార్. తెలియదు అన్నాక మళ్ళీ వెనకసిరి మా దగ్గరే ఉన్నారు కానీ మేము ఇప్పుడు చెప్పాము అన్నారు సార్. మా దగ్గర ఉండగా ఇంకా ఎక్కువ రోడ్ ఎక్కితే శవాలుగా పంపిస్తామన్నారు సార్. అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేసి 3 రోజుల పాటు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా కుల్లబొడిచిన పోలీసుల చిత్రహింసలపై తిరగబడుతున్నారు స్థానికులు. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని యువకుల వెన్ను, కాళ్లు చచ్చుబడేలా కొట్టారు. నిలదీస్తే వారికి ముందే అనారోగ్యం ఉందంటూ బుకాయిస్తున్నారు. పోలీస్ దాష్టీకాన్ని ప్రశ్నించినందుకు వారి నుంచి బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయి. మేము మీ భార్య పిల్లల మీద మేము డ్రగ్స్ కేసు పెడతాము, అది వ్యభిచారం కేసు కింద ఇట్లా అన్ని పెడతామని చెప్పి వాళ్ళని మస్తు భయపెట్టారు సార్. అందుకే వాళ్ళు కోర్టులో చెప్పలేరు. నిక్షేపం లాంటి పిల్లలను ఎందుకు పనికి రాకుండా చేసేసి అదేమని అడిగితే మాత్రం బెదిరింపులు తప్పడం లేదు. నిలదీసిన గ్రామ సర్పంచ్ను పట్టించుకోవడం లేదు. అరెస్టు చేసిన వారి వివరాలు చెప్పమన్నా చెప్పలేదు. మరోవైపు ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు బాధితులు. కాంగ్రెస్ కూడా రాష్ట్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ బాధితులను పరామర్శించారు. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు పోరాడతామంటున్నాయి విపక్షాలు. పోలీసులు ప్రజలేదో శత్రువులు అన్నట్టుగా మా మీద దాడి చేసినని చెప్పి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయకూడని పని. పోలీసులకు ప్రజల మధ్య వైరుధ్యం లేదు, వైషమ్యం లేదు, విరోధము లేదు. కానీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక పాచిక వాళ్ళ యొక్క కుట్రలో వీళ్ళు బలవుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా నేరెళ్ల గ్రామంలో లారీల బెడద పోయిందా? అతి వేగంతో దూసుకుపోతున్న లారీల వేగానికి కళ్ళెం పడిందా? ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. కొన్ని రోజులుగా ఇసుక లారీలతో ఇక్కడ జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ చిన్నపాటి రోడ్డుపైనే చీమల దండులా వచ్చే ఇసుక లారీలు ఈ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఇబ్బందులు అంటే అంతా ఇంత కాదు, ప్రాణాలు పోయేంతగా. ఇప్పటికే చాలామంది ప్రాణాలు ఇక్కడికి వచ్చే ఇసుక లారీలు బలిగి ఉన్నాయి. ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఇసుక రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీలు ఒకవైపు, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు మరోవైపు. ఎవరైనా ఈ గ్రామస్తుల పాలిట శాపంగానే మారిపోయారు. ఈ ఘటన తరువాతైనా ఇసుక లారీల దందా ఇక్కడ తగ్గిపోయిందా, లేదంటే పరిస్థితి అలాగే కొనసాగుతుందా? అసలు గ్రామస్తుల పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, ఇసుక లారీతో ఇబ్బంది పడుతున్నా అన్నారు. ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నాం మేము? మా పిల్లలు చేసిన నేరం ఏమి లేదు. 3 ఊర్ల మంది ఒక్క దగ్గర ఉన్నప్పుడు మరి 100 మంది నయ్యనుండే, ఊరు మొత్తం గాలి చేయనుండ్రి. మరి ఏరుకొని ఆ పిల్లలను, పసి పిల్లలను తీసుకుపోయిర్రు. మరి చిన్న పిల్లలు కూడా అల్లాడుతున్నారు, తల్లిదండ్రి కూడా అల్లాడిపోతున్నారు. ఆ పిల్లలు లేవకుండా మరి జైల్లో తల్లడిల్లుతున్నారు. వాళ్ళు లేవని స్థితిలో ఉన్నారు. భార్య పిల్లలను, తల్లిదండ్రిని మరి ఎలాగా మరి వాళ్ళు పోషించుకొని మరి వాళ్ళు ఎట్లా మరి బతకాలి? మరి ఇంత సిగిస్ట్ అయినా ఏ లోకంలో కూడా లేదు. మీరు ఆ రోజు గొడవ చేశారు, 3 గ్రామాలు కలిసి గొడవ చేశాయి. కనీసం ఇసుక లారీలు ఇప్పుడు తక్కువ అయ్యాయా, అలాగే నడుస్తున్నాయి? అలాగే నడుస్తున్నాయి సార్, అలాగనే పోతున్నాయి. ఎప్పుడు నడిచినట్టే నడుస్తున్నాయి సార్. మరి ఇక 3 ఊర్ల మంది వచ్చినాక ఈ 5గురు ఎనమండుగురు ఏం చేసిరు సార్? ఎనమండుగురు తీసుకుపోయి 4 రోజుల దాకా కనిపించలేదు సార్. 4 రోజులు పిచ్చుకుక్క తిరిగినాం సిరిసిల్ల నేరల్లా. అయినా చెప్పలేదు సార్. ఎస్పీ సార్ దగ్గరికి అయినాం సార్, లెటర్ పట్టుకొని పోతే మాకు తెలియదు అన్నాడు సార్. తెలియదు అన్నాక మళ్ళీ వెనకసిరి మా దగ్గరే ఉన్నారు కానీ మేము ఇప్పుడు చెప్పాము అన్నారు సార్. మా దగ్గర ఉండగా ఇంకా ఎక్కువ రోడ్ ఎక్కితే శవాలుగా పంపిస్తామన్నారు సార్. సరే, ఇసుక లారీలు ఆ స్పీడ్ కానీ లేదంటే ఇసుక లారీలు అలా రావడం కానీ ఆ బాధలు కానీ తప్పినాయి? ఇప్పుడు ఏం తప్పినాయి సార్? గట్టినే నడుస్తున్నాయి, నడుస్తున్నాయి. అది చెయ్యని నేరం సార్. ఇదంతా చెయ్యలే. ఓ మనిషి చచ్చిపోయిందంటే అందరం ఉరకమా మనం? పోయినందుకు ఇట్లా చేసారు. 3 మంది పోయి చూసినందుకు కేసులు రాశారు. అంతగానం కొట్టిరు. వాళ్ళకు పందమన్నా వండత్తలే, నిలబడదామన్నా నిలబడత్తలేదు. వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు. మరి మేము కట్టం చేసుకొని బతికటోళ్ళు మాకు ఎవరు చచ్చి పెడతారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది నేరెళ్ల గ్రామంలో పరిస్థితి. ఇసుక లారీలకు సంబంధించిన బాధలు అయితే వాళ్ళకి తప్పలేదు. పైగా
ఆ రోజు ఆందోళన చేసిన పాపానికి 3 గ్రామాల్లో నుంచి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 100 మందిలో ఈ 8 మందే తప్పు చేశారా అని వారి బంధువులు నిలదీస్తున్నారు. వాళ్ళకు 3rd డిగ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని మరోవైపు పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పటికే ధర్నాలు చేస్తున్నాయి. హెచ్ఆర్సీకి కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో వెళ్ళిపోయాయి. ఇటు పోలీసుల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో మరింతగా దీన్ని ఉధృతంగా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామంతో పాటు మరో 2 గ్రామాలు కూడా ఇసుక లారీల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నది మాట వాస్తవం. అది ప్రభుత్వ రీచే కావచ్చు, లేదంటే అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాళ్ళే కావచ్చు. ఈ చిన్న రోడ్లపైన రోడ్డు బాగుండడంతో పాటు పూర్తిగా వంకలు తిరిగి ఉండడంతో ఆ హై స్పీడ్గా వస్తున్న లారీలకు ఈ 3 గ్రామాల ప్రజలు బలైపోతూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోవడమే కాదు, చాలామంది క్షతగాత్రులుగా కూడా మిగిలిపోయిన పరిస్థితి ఎన్నోసార్లు ఈ గ్రామాల్లో మిగిలిపోయింది. ఇసుక లారీలకు సంబంధించి ఇక్కడ నియంత్రణ చేస్తే తప్ప ఈ గ్రామంలో మాత్రం సమస్యలు తీరే అవకాశం అయితే లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV.